బ్యాంకు దగ్గరకు పోయి అడిగితే ఏమని చెప్తున్నారు? సరే, మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు, మీ ఊర్లలో వాళ్ళకి ఎంతమందికి అయి ఉంటుంది? పోనీ రుణమాఫీ కాలేదా వాళ్ళకి? వాళ్ళని అడిగిరా మీరు? మీకు రుణమాఫీ అయిందా? ఇప్పుడు మా ఊళ్ళో ఒక 40 ఇల్లు ఉంటాయి మేడం. 60 ఇంట్లో ఇప్పుడు ఇల్లు ఉంటాయి కదా. ముగ్గురు మేడం. ఈ రోజు పోయినరా బ్యాంకుకి? ఈ రోజు హాఫ్ డే బ్యాంక్ ఉంటుంది కదా, కనీసం పోయి ఎందుకు రుణమాఫీ మాది ఏంది పరిస్థితి అని అంటే మాకు లిస్ట్ రాలేదు కాబట్టి మేమేం చెప్పలేమంటారా? అంతే కదా మేడం, వాళ్ళు ఎక్కడే వెళ్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నాం మేడం. మరి మీరు మీ దగ్గర ఉన్న మీరు అక్కడ వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి పోతే ఏమన్నా మీరు పోకపోయినారా? మరి మాకు ఎందుకు కాలేదనేసి మీ డాక్యుమెంట్స్ తీసుకొని పోకపోయినారా? మీ పైన ఉన్న 30,000 కట్టేయండి. ఆ 30,000 కట్టేస్తే 2 అది చెప్పారు, గైడ్లైన్స్లో చెప్పారు. కనీసం సరే ఆ 30,000 మీకు లిస్ట్లో పేరన్న వచ్చిందా కనీసం? రాలేదు. అయితే మిమ్మల్ని 30,000 కట్టమంటారు. ఆ 30,000 కడితే మీకు 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్తున్నారా? మరి ఆ ప్రయత్నం అన్న చేయాలి కదా. మరి ఆ 30,000 కట్టి చూడు, అప్పుడు కాకపోతే మరి తర్వాత మాట్లాడవచ్చు. ఎందుకనంటే మళ్ళీ మీరు ఒకసారి మీ వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి ఒకసారి పోండి. ఒకవేళ లేకపోతే మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి. నేను ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను కూడా బ్యాంకుకి పంపించి కనుక్కునే ప్రయత్నం నేను కూడా చేస్తాను. సరే సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, నమస్కారం మేడం గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి? మీకు రుణమాఫీ అయ్యిందా? కాలేజ్ మేడం గారు, ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు. ఖమ్మం జిల్లా, మీ జిల్లా నుంచే కదా? మొన్న చెప్పిండు కదా, సభ పెట్టి మరీ చెప్పిండు కదా 15వ తారీఖున అందరికీ చేస్తున్నామని చెప్పి. ఓన్లీ 2 ఎకరాల భూమి మాత్రం ఉంది మేడం గారు, నాకు రుణమాఫీ కాలేదు మేడం గారు. 2 ఎకరాల భూమికి ఎంత తీసుకున్నారు మీరు? రుణం ఎంత తీసుకున్నారు? 1,70,000 తీసుకున్నాం మేడం. 1,70,000 తీసుకున్నారు. మరి మీకు ఈ 2 లక్షల రూపాయలు మన ఆగస్టు 15వ తేదీనే అవ్వాలి కదా బ్యాంకు దగ్గరికి. ఈ రోజు నిన్న హాలిడేనా? నిన్న బ్యాంక్ ఉందా? నిన్న ఉంది మేడం. మీరు బ్యాంకు దగ్గరకు పోయి అడిగితే ఏం చెప్పారు? మేడం గారు వెళ్ళాము, లిస్ట్ కూడా పెట్టారు. ఆ లిస్ట్ లో మా పేరు లేదు మేడం గారు. లిస్ట్లో మీ పేరు లేదా? మా పేరు లేదు. ఎందుకు? పోనీ ఇప్పుడు వీళ్ళందరికి ఒకటేం చెప్పడము, అందరికీ రుణమాఫీ అని చెప్పారు కదా, మరి మీకు ఏమనిపిస్తుంది మీ లిస్ట్ లో మీ పేరు లేకపోవడం? మాది తిరుమలాపల్లి మండలం మేడం గారు. 40% వాళ్ళకి లోన్లు మేడం, 60% లోన్ రాలేదు మేడం. 40% వరకు అయినాయి, 60% వరకు కాలేదంటున్నారా? కాలేదండి. మీరు కనీసము మీకు ఇంకెందుకు చెప్పారు కదా, రాని వాళ్ళు ఏం బాధపడద్దు, మీరు ఏదో దరఖాస్తు ఫాములు నింపండి, మీకోసం స్పెషల్ డెస్క్ పెట్టామని చెప్తున్నారు కదా. అంటున్నారు కానీ మేడం గారు, అన్ని అబద్ధం మేడం గారు. ఎవ్వరు పడుచుకోలేదు. అసలు పథకం ఇచ్చి పెట్టుకోలేదండి మేడం. మాకు అర్థమైంది. మొక్కుబడికి మాత్రమే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇచ్చినట్టు ఇష్టం చేస్తుంది తప్ప వాస్తవంగా మాత్రం అందరి రైతులకు ఇచ్చే ఉద్దేశం లేదు. రేషన్ కార్డు లేదని పెడుతున్నాడు. రకరకాల చిన్న కారు తీసుకోవాలన్నా, చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా మేడం గారు, ఎంతో కొంత లోన్ తీసుకోవాలంటే ఐటీ కట్టుకోవాలి. రైతులు కూడా దానికి ఐటీ కట్టాలని చెప్పని రిజెక్ట్ చేస్తారు. ఐటీ అంటే 1,000 రూపాయలు ఇచ్చినా ఐటీ అంటారు దాన్ని. కరెక్టే. దానికి కూడా అది కూడా రిజెక్ట్ చేస్తున్నారు. 1,000 రూపాయలు కడితే ఐటీ ఎంత అవుతాడు? ఆ బ్యాంకు మనకు ఇల్లు కట్టుకోవాలంటే బ్యాంకు 2 లక్షలు 3 లక్షలు లోన్ ఇవ్వాలన్నా ఐటీ చూపించమంటాడు. 1,000 రూపాయలు కట్టుకుని ఐటీ పట్టుకొచ్చుకుంటే రిజెక్ట్ చేస్తున్నాడు. అంటే ఇదంతా నామమాత్రంగానే చెప్పిరు అనేది మీకు అనిపిస్తుందా? నామమాత్రమే మేడం గారు. మొక్కుబడికి ఆయన పెట్టిన పథకాలు ఆయన వల్ల కాక ఎన్ని నామమాత్రమే తప్ప వాస్తవాలు మాత్రం కాదు మేడం. అన్ని అబద్ధాలే. వ్యవసాయ శాఖ అధికారులకు అంటే మీకు బ్యాంకుల దగ్గర, ప్రతి బ్యాంకు దగ్గర ఒక నోడల్ ఆఫీసర్ని పెడతామని చెప్పారు కదా. మీరు కనీసము మీకు ఎందుకు రాలేదో, వచ్చిందా, రాకపోవడానికి కారణం ఏందని తెలుసుకోవడానికన్నా అక్కడ ఎవరైనా ఉన్నారా? శరత్ కుమార్ అని చెప్పాను మేడం. తిరుమలాపల్లి మండలం ఏవో దగ్గరికి వెళ్ళాను. ఏవో గారు చెప్తారు, మేమేం చేస్తామండి, మేము మా వల్ల ఏం కాదు కదా, మేమేం చేస్తాం, మీరు మీరు నోటీస్ లెటర్ ఇవ్వండి, మీ లెటర్ మరి పర్మిషన్ తీసుకుంటాం అంటారు తప్ప అన్ని అంటే ఏవో చుట్టూ 1,000 మంది ఉన్నారండి. అంటే మీకు అనిపిస్తుంది ఏంటంటే ఒక 40% ఇచ్చుంటారు, అంతకు మించి ఇచ్చుండరు అనేదే కదా మీకు అనిపిస్తుంది? అక్కడ క్యూ ఉందా అండి? ఇప్పుడు ఒక దగ్గరికి మీరు ఈవో దగ్గరికి ఎవరికి వెళ్ళారు కదా, వాళ్ళ దగ్గర వచ్చి అప్లికేషన్లు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారా? 1,000 మంది ఉన్నారు మేడం. ఓకే అండి, వెళ్ళండి, ప్రయత్నం చేయండి, మీ హక్కు. ఎందుకనంటే చూసిరు కదా, ఆయన దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు కదా, ప్రతి చోట దేవుళ్ళ మీద ప్రమాణం చేసిరు, మీకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. మేడం గారు అధికారం కోసం తప్ప వాస్తవంగా రైతుకు న్యాయం చేసే ఉద్దేశంలో మాత్రం లేదు మేడం గారు. ఓకే,
ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే మీకు ఆ రైట్స్ ఉన్నాయి, మీకు ఆ హక్కు ఉంది కాబట్టి మీ ప్రయత్నాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే మీరు తెరపైకి వచ్చి మాట్లాడితేనే మీ హక్కు కోసం మీరు పోరాడితేనే కదా మీకు కూడా జరిగేది. థ్యాంక్ యూ సో మచ్ అండి, కాల్ చేసి మీ యొక్క బాధను తెలియజేసుకున్న అభిప్రాయం కూడా నన్ను, ఎందుకంటే మీరు వింటున్నారు కదండి. ఇంకో దగ్గర నుంచి కూడా తనకు ఎక్కడది ఖమ్మం జిల్లా నుంచి, ఎందుకంటే ఇదే సభ ఖమ్మంలో పెట్టి చెప్పిండు, ఖమ్మం వైరాలో పెట్టి చెప్పిండు కదా ఆగస్టు 15 అనేసి.